దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివాదాస్పదమైన ఇంటికి దువ్వెల మాధురి చేరుకున్నారు. ఇప్పటికే ఆ ఇంటి దగ్గర కొద్ది రోజులుగా వాణి నిరసన తెలుపుతున్నారు. మాధురి పైన దువ్వాడ వాణి ఆమె కుమార్తె నవీన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. వాణి ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్నారు వాణి. అయితే దివ్వెల మాధురికి ఇంటిని అమ్మేశాడు దువ్వాడ శ్రీనివాస్. ఈ ఇష్యూకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సంధ్య, ఏదైతే శ్రీకాకుళం జిల్లా టెక్కలకు సంబంధించి వివాదం నడుస్తుందో అటు దువ్వాడ వాణితో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఇష్యూ నెల రోజులుగా నడుస్తుంది. నెల రోజులుగా వాణి అక్కడే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నటువంటి నివాసం వద్దే తన నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే దువ్వాడ వాణి తను ఆ ఇంట్లోకి వెళ్లాలంటూ కోర్టు ఆర్డర్ తీసుకొచ్చింది. ఇంట్లో వెళ్లేందుకు కూడా తన కోర్టు అనుమతి అయితే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో దువ్వెల మాధురి సంబంధించి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలుగా చెప్తున్నారో దువ్వెల మాధురి ఆ ఇంటికి రావడం ఒకటే వివాదాస్పదంగా మారింది. అయితే ప్రస్తుతం ఆ స్థలాన్ని ఏదైతే వివాదాస్పద ఇల్లు ఉందో ఆ ఇల్లును కూడా దువ్వెల మాధురికి అయితే అమ్మివేసినట్టుగా రిజిస్ట్రేషన్ చేయడంతో ఇప్పుడు ఇష్యూ అయితే పెద్దదైందని చెప్పొచ్చు. అక్కడ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంటి దగ్గర అయితే వాణికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వాణి కూతురు ఆయనవి కానీ అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సంజయ్, అయితే బాలు, ఇప్పుడు ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇల్లు సేల్ చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ ఏం చెప్తున్నారు? వాణి వర్షన్ ఏంటి? వాణికి సంబంధించి ఇప్పుడు ఎప్పటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క ఇంటిని కాజేయాలని చెప్పేసి మాధురి ప్రయత్నిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ మీద ఉన్న ఆస్తులన్నింటినీ కూడా కొట్టేయాలని చెప్పేసి ఆమె ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆమె ఇప్పటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాంటిది ఏం లేదు, మొత్తం యావదాస్తిని కూడా భార్య పేరునే రాస్తాను, భార్య పిల్లల పేర్ల మీద రాసేస్తాను అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్తూ వచ్చారు. ఏదైతే ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్న బిల్డింగ్ మాత్రం తానే ఉంటాను అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇంతవరకు వచ్చింది. అయితే సడన్ గా ఈ యొక్క ఇష్యూ పై అయితే బిల్డింగ్ కూడా తమకు కావాలి, బిల్డింగ్ పిల్లలకు రాయాలంటూ కూడా వాణి పట్టుబడుతూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ బిల్డింగ్ ని దువ్వెల మాధురికి అమ్మేయడంపై అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే వాణికి కానీ దువ్వాడ శ్రీనివాస్ పిల్లలకు కానీ కోర్టు అనుమతి ఇచ్చింది ఇంట్లో వెళ్లేందుకు. ఈ నేపథ్యంలో వాళ్ళు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇంటిని అమ్మేసి దువ్వాడ మాధురికి అమ్మేయడంతో పాటు దువ్వెల మాధురి ఇప్పుడు కొత్త ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఫోటోలు తీస్తుండడం, సెల్ఫీలు తీస్తుండడం అయితే ఇప్పుడు దీనిపై అయితే వాణికి కానీ అటు హైందవి కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే వాణి నెక్స్ట్ అంటే దీనికి సంబంధించి లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా? మాధురి అసలు వీళ్ళని దాటుకొని లోపలికి ఎలా వెళ్లారంటున్నారు? సంబంధించి మాధురి అనేక రోజుల క్రితమే వచ్చిందని చెప్పేసి వాణి ఆరోపిస్తూ వచ్చింది. మాధురి అర్ధరాత్రి పూట తన ఇంట్లోకి వచ్చిందని చెప్పేసి అప్పటి నుంచి చెప్తున్నాడు. తను చేస్తున్న వీడియోలన్నీ కూడా ప్రస్తుతం వివాదాస్పద ఇంటి నుండే చేస్తుందంటే కూడా వాణి అనేక రోజుల నుంచి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఒకసారిగా మాధురికి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని అమ్మివేసిన వెంటనే ఆమె పైన టెర్రస్ పైకి వచ్చి కిందకి సెల్ఫీలు తీయడం, వీడియోలు తీయడం అయితే దీంతో అయితే ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వివాదం ఓన్లీ కుటుంబ సభ్యుల మధ్యన వాణి వర్సెస్ శ్రీనివాస్ గా నడిచింది. ఇప్పుడు ఈ స్థలాన్ని అయితే అటు మాధురికి అమ్మడంతో మొత్తం ట్రయాంగిల్ గా జరుగుతున్న ఇష్యూకి అయితే ఇప్పట్లో క్లోజ్ పడే అవకాశం కనిపించట్లేదు. సంధ్య, రైట్ బాలు. అవుతుంది